అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 14వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వారాహి తల్లి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఇంటా బయట గౌరవ మర్యాదలను ఏర్పరచుకుంటారు. కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగునం. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు ఏర్పడిన. నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో శుభవార్తలు అందిన. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన. నూతన వాహన యోగం ఏర్పడిన. చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగనం. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగనం. ఆర్థిక పరంగా శుభ సమయం అనే చెప్పవచ్చు. విశేషమైనటువంటి ప్రయత్నబలంతో మీ యొక్క కళ నెరవేరుతుంది. ఏది అనుకుంటే అది నిజమవుతుంది. కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో పట్టుదలతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలను ఏర్పరచుకుంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తోటివారి సహకారంతో శుభ ఫలితాలను అందుకుంటారు. సమాజంలో విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనగా మెలుగుతారు. ఆర్థికంగా శుభకాలమనే చెప్పవచ్చు. శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందడుగు వేస్తారు. కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్త చాలా అవసరం. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. శాంతి తగ్గకుండా చూసుకోవాలి. కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. పట్టుదలతో మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. శుభ ఫలితాలు ఏర్పడిన. మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన. మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం చాలా మంచిది. ప్రశాంతమైనటువంటి జీవితం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులను పూర్తి చేస్తారు. ఇష్టసిద్ధి ఏర్పడుతుంది. కొన్ని వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం చాలా మంచిది. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడిన బుద్ధిబలంతో సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయం లభిస్తుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార పరంగా నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు కలలు సాకారమవును. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ తగ్గే అవకాశం ఉంది. వ్యాపారం లాభసాటిగా సాగును. ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది. సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందినం. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో అంచనాలను నిజం చేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి గణపతి ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.